హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ దేవరకొండ, సతీష్ టాక్స్ తెలుగు. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే, బంగారంలో ప్రతి ముక్క విలువైందే, జీవితంలో ప్రతి క్షణం విలువైందే. సాహసమే విజయానికి తొలి అడుగు. జీవితం అనేది మొత్తం ఒక నిరంతర అన్వేషణ లాంటిది. నీకు గెలుపు కావాలంటే పరుపు వీడి ప్రయత్నం చేయాలి తప్ప పడుకొని కళ్ళగంటే సరిపోదు. ఎందుకు ఓడిపోతున్నావో తెలుసుకుంటే ఎలా గెలవాలో అర్థమవుతుంది. పరిగెడితే కూడా అందని గెలుపు కోసం పడుకొని కళ్ళగంటున్నావా? ప్రతి ఉదయం లే, పోరాడు అని ఎవరు చెప్తారు? నీకు నువ్వు తప్పితే. గెలుపు అనేది ఒక్కసారిగా రాదు. అది చిన్న చిన్న కష్టాలతో వచ్చే అనుభవం. కష్టాన్ని ఓడించిన వాడు ఒంటరిగా ఉండడు, విజయంతో పాటే ఉంటాడు. పరిచయానికి మాటలక్కర్లేదు, చిన్న చిరునవ్వు చాలు. మంచితనానికి డబ్బుతో పని లేదు, మంచి మనసుంటే చాలు. స్నేహానికి చుట్టరికం అవసరం లేదు, మనసులోని భావాలు కలిస్తే చాలు. అలాగే మీకు ఒకటి చెప్పాలంటే, మనుషులకు మాత్రమే వచ్చే అతి ప్రమాదకరమైన వ్యాధి ఏందో తెలుసా? ఒకడు బాగుపడితే చూసి ఓరవలేకపోవడం. మీరు ఎంత చదువుకున్నామన్నది కాదు, ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పిందనేదే మనకి ముఖ్యం. చదువు లేని వారి చేతిలో పుస్తకాన్ని, మనసు లేని వారి చేతిలో జీవితాన్ని ఎప్పుడూ ఉంచకూడదు. ఎందుకంటే ఇద్దరు వాటితో ఆడుకుంటారే కానీ వాటిని గౌరవించరు. పక్క పేజీలో ఏముందో తెలియని పుస్తకమే జీవితం. తప్పు అనేది ఒక పేజీలో అయితే, బంధం అనేది ఒక పుస్తకం లాంటిది. కాబట్టి ఒక పేజీలో తప్పు జరిగినంత మాత్రాన మొత్తం పుస్తకాన్ని వదులుకోకూడదు. మన జీవితంలో కూడా అంతే. పుస్తక జ్ఞానంతో పాటు మనుషుల్ని కూడా చదవటం నేర్చుకోవాలి. ఎందుకంటే లోకంలో జ్ఞానంతో పాటు కొద్దిగా లోక జ్ఞానం కూడా అవసరం. నీ బాధల్ని, బాధ్యతల్ని ఎవరికి చెప్పకు, ఎందుకంటే ఎవరు పట్టించుకోరు. గర్వంగా చెప్పుకునే గతం నీకు లేకపోయినా గౌరవం తెచ్చిపెట్టే గమ్యాన్ని చేరుకో. ఆ గమ్యం, ఆ గెలుపు ఎలా ఉండాలంటే, నువ్వు వస్తే కూర్చోమని అనని వాళ్ళు కూడా నిన్ను చూసి నిలబడే స్థాయికి ఎదగాలి. ఆఖరిగా ఒక మాట గుర్తుపెట్టుకోండి, బరువైన బాధలు మోసిన వాడే విలువైన మాటల్ని చెప్పగలడు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన సలహాలను, సందేహాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.